నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మొండి పుండ్లకు ఆయుర్వేదంతో చెక్, పిప్పి పళ్ళ సమస్యకు పేస్ట్తో కొత్త పరిష్కారం. అంతా బాగున్నా అమ్మ కాలేకపోతున్నారా? ఒంటికి గండి, డయేరియా, ఇంకా హెల్త్ టిప్. చర్మంపై అప్పుడప్పుడు గాయాలు అవ్వడం, కొంతకాలానికి అవి మానిపోవటం సహజమే. అయితే కొందరిలో గాయాలు, పుండ్లు అనేవి ఎంతకీ మానకుండా ఉంటాయి, మొండిగా వేధిస్తూ ఉంటాయి. మధుమేహం, టీబీ, క్యాన్సర్లు తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో పుండ్లు మొండిగా మారుతూ ఉంటాయి. ఇలా ఎంతకీ మానకుండా వేధించే పుండ్లకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతోంది. మొండి పుండ్లకు ఆయుర్వేద వైద్యులు చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మీద ఎక్కడ పుండు పడినా ఇబ్బందే. గీసుకోవటం, కోసుకోవటం మొదలైన పై గాయాలకు ప్రథమ చికిత్స చేసి కట్టుకడితే తేలిగ్గానే మానిపోతాయి. కానీ చర్మం లోతుల్లోకి చొచ్చుకెళ్లే పుండ్ల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. అలాగే కండరం, ఎముక, స్నాయువులు, నాడుల వంటివి దెబ్బతినవచ్చు. దీర్ఘకాలం వేధించే పుండ్లలో చాలా రకాలున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స తీసుకోకపోవటం వల్ల కొందరికి దీర్ఘకాలంగా పుండ్లు మానకుండా వేధిస్తుంటాయి. తీవ్రంగా గాయమైనప్పుడు రక్త ప్రసరణ తెగిపోవడం వల్ల తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం కూడా కొందరిలో దీర్ఘకాల పుండ్లు తలెత్తుతుంటాయి. జబ్బులతో దీర్ఘకాలం మంచాన పడ్డవారికి, గంటల కొద్దీ చక్రాల కుర్చీలో కూర్చునేవారికి చర్మం మీద ఒత్తిడి పడి రక్త ప్రసరణ దెబ్బతినడం వల్ల పుండ్లు పడుతుంటాయి. మధుమేహులకు, కాళ్లలోని రక్తనాళాల్లో సమస్యలు కలవారికి, పోషణ లోపం కలవారికి కూడా వీటి ముప్పు ఎక్కువే. ఇవి ఒక పట్టాన మానవు. క్యాన్సర్లు, టీబీ తాలూకు పుండ్లు కూడా ఎంతకీ మానకుండా మొండిగా వేధిస్తుంటాయి. శరీరం లోపల వివిధ రకాలైనటువంటి అప్పర్ లిమ్స్లో కానీ, లోయర్ లిమ్స్లో కానీ, అబ్డామిన్లో కానీ ఎక్కడైనా కూడా శరీరం లోపల పుండ్లు, అల్సరేషన్స్ కలుగుతాయి. అల్సరేషన్స్ అంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎపిథీలియం. ఆయుర్వేద రీత్యా చూసిన వ్రణయతీతి అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ డిస్కంటిన్యూషన్, ఒక చర్మం భాగం లోపల డిస్కంటిన్యూషన్ వచ్చినట్టయితే అది అల్సర్గా రూపాంతరం చెందుతుంది. అది మేబీ ఆగంతుజ కారణాల చేత కానీ, శారీరక కారణాల చేత. అంటే ఆగంతుజ కారణాల చేత ట్రామా, ఇంజురీ, లేదంటే సెప్సిస్ ఇట్లాంటి కండిషన్ లోపల, శారీరక కారణాల లోపల వివిధ రకాలైనటువంటి ఫిజియలాజికల్ ఎంటిటీ పెథలాజికల్ మార్పులకు లోనై శరీరం లోపల కొంత భాగాన్ని కుల్లించి వ్రణయతీతి వ్రణఘాత్ర విచూర్ణనే రుణోతి యస్మాత్ రుడేపి అంటే శరీరము లోపల పిండినట్లుగా నొప్పితో కూడి డిస్కంటిన్యూషన్ ఏర్పరిచి వ్రణము, పుండు మానకుండా ఉన్నట్టయితే దానికి అల్సరేషన్ అంటారు. ఈ అల్సరేషన్ మానే రకాలు, మానని రకాలు. మానే రకాలు ఎట్లా ఉంటాయంటే దానికి అంటే యూజువల్గా సీరస్ లాంటి వాటరీ డిశ్చార్జ్ ఉండడం, చీము లేకపోవడం, ఎరుపు వర్ణంలో ఉండడం, గ్రాన్యులేషన్ టిష్యూ, మానే టిష్యూ అక్కడ ఉండడం, ఈ లక్షణాలన్నీ శరీరములో వ్రణము మానుతుంది అని చెప్పడానికి సంకేతాలు. త్రిభిర్దోషై రణాక్రాంత శ్యావోష్టౌ పిడికా సమః దుష్టలింగ విపర్యయ అంటే దోషాలతో, ఇన్ఫెక్షన్తో లేకుండా, అండ్ ఎడ్జెస్ అన్ని స్వెల్లింగు లేకుండా, డార్కిష్ బ్రౌన్ కలర్ లేదంటే స్లైట్ రెడ్ కలర్లో ఉండి, స్రావాలు లేదా డిశ్చార్జెస్ తక్కువగా ఉండే ఏ వ్రణమైనా తప్పకుండా మానడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మానని పుండ్లల్లో అంటే ఈ మానని పుండ్లంటే ఇవి మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్ కావచ్చు, ట్యూబర్క్యులర్ డిజార్డర్స్ కావచ్చు, పర్సిస్టింగ్ ఇన్ఫెక్షన్కు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి డిజార్డర్స్ లోపల ఇవి ఉంటాయి. యూజువల్గా 40 రోజులలో ఏ పుండైతే మానకపోతే మేము పూతిపూయో అతిదివటాశ్రు స్రా ఉచ్చంగో చిరస్థిత శుద్ధ లింగ విపర్యయ. పూతిపూయం ఎక్సెసివ్ పస్, ఎక్సెసివ్ డెబ్రిస్, ఎక్సెసివ్ స్మెల్తో కూడి, కంపుతో కూడినటువంటి డిశ్చార్జ్, ఎడ్జెస్ అన్నీ వాపుతో కూడి డార్క్ బ్రౌనిష్ కలర్లో ఉండి ఉబ్బిపోయి పైకి వచ్చినటువంటి ఈ కండిషన్స్ ఎప్పుడూ కూడా అసాధ్యమైనటువంటి వ్రణాలుగా రూపాంతరం చెందే ఆస్కారం ఉంది.
చర్మంపై పుండ్లు మొండిగా మారి వేధిస్తున్నప్పుడు వాటి విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పుండు పడిన చోట శుభ్రంగా ఉంచుకోవటం, డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడుకోవడం తప్పనిసరి. ఎక్కువసేపు ఒకే వైపు పడుకోకుండా చూసుకోవటం, తరచూ పక్కలకు దొర్లడం ద్వారా ఒత్తిడి పుండ్ల మీద పడకుండా చూసుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక పుండ్ల చికిత్సలో వాటికి దారితీస్తున్న కారణాలను తగ్గించడానికి డాక్టర్లు ప్రాధాన్యమిస్తారు. కొందరిలో పుండ్లు తలెత్తిన చోట మృత కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడి పుండు పడిన భాగానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. తరచుగా కట్టు మారుస్తుండడం, పుండ్లను శుభ్రం చేయడం, యాంటీబయాటిక్ మందులు రాయటం, అవసరమైతే నొప్పి నివారణ మందులు వాడుకోవడం ద్వారా పుండ్లు త్వరగా మానేలా చూసుకోవచ్చు. దీని లోపల ముఖ్యంగా టీబీకి ఆస్కారం ఉందా లేదా క్యాన్సర్కి ఆస్కారం ఉందా అనడానికి మనము ఇప్పుడు చాలా సింపుల్ టెస్టులు ఉన్నాయి. ఒక బయాప్సీ, ఒక మొక్కను చిన్నది బయాప్సీ మిషన్ ద్వారా మొక్క తీసి స్టడీ చేసినట్టయితే ఏ వ్రణము ఏ రకంగా వచ్చింది తెలుసుకోవచ్చు. ఈ రెండింటి యొక్క సారూప్యము లేకపోయినట్టయితే డయాబెటీస్ కారణంగాన, న్యూరోజెనిక్ ఫ్యాక్టర్స్లోన, లెప్రమాటస్ రిలేషనా, లేదంటే ఏ కండిషన్ వల్ల ఈ వ్రణం మానట్లేదనేది నిర్ధారించుకొని ఆ వ్రణ దోషానికి విరుద్ధంగా ఆయుర్వేదం అనేటువంటిది అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దీని లోపల సాధారణంగా త్రిఫలా గుగ్గులు, అమృతారిష్ట, గంధక రసాయనము, ఆరోగ్యవర్ధిని మాత్రలు రొటీన్గా ఇస్తాం. ఈ చికిత్సలతో పాటు ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ అయినటువంటి వ్రణవస్తి, వరుణాది కషాయం కానివ్వండి, ఆమ్లకి కషాయం కానివ్వండి, త్రిఫలతో తయారు చేసినటువంటి ఓ స్పెసిఫైడ్ డికాక్షన్స్ని 10 cc సిరింజ్ ద్వారా రోజుకు 100 to 150 mlను వ్రణ భాగంపై డూష్ చేయడం ద్వారా లోపల ఉండేటువంటి డెబ్రిస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి అండ్ బ్యాక్టీరియోస్టేసిస్, వైరోసైడల్గా మారి వ్రణము శుద్ధ వ్రణంగా, అంటే దుష్ట వ్రణం నుండి శుద్ధ వ్రణంగా మారడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇంకా పోతే ఆయుర్వేదం లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి లేపనాలు ఉన్నాయి. క్షారంతో తయారు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన అమృతాది గణంతో కానీ, క్షారలేపాలు కానీ, తర్వాత మహామరిచ తైలాలను కానీ పట్టించడం ద్వారా తొందరగా వ్రణ భాగాల్ని మాన్పించడానికి ఆస్కారం ఉందండి. ఎంతకీ మానకుండా మొండిగా వేధించే పుండ్లను త్వరగా నయం చేసేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. త్రిఫలా గుగ్గులు, అమృతారిష్ట, గంధక రసాయనం, ఆరోగ్యవర్ధిని వంటి మాత్రల్ని కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక వ్రణవస్థి, వరుణాది కషాయం, ఆమ్లకి కషాయం, త్రిఫలాతో ప్రత్యేకంగా తయారు చేసిన డికాక్షన్లతో నిత్యం 2 పూటలా కడుగుతుంటే మొండి పుండ్లు త్వరగా మానే అవకాశం ఉంటుంది. రణపాల ఆకుల్ని ముద్దలా నూరి పుండ్లపై పెట్టడం, రణపాల ఆకుల్ని మరిగించిన నీళ్లతో పుండ్లను కడగడం మంచిదే. క్షారంతో తయారు చేసిన అమృతాది లేపనం, మహామరీచ తైలాల్ని నిత్యం పట్టిస్తుంటే ఎంతటి మొండి పుండ్లైనా త్వరగా నయమవుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పిప్పి పన్ను వయసుకి అతీతంగా అందరినీ వేధించే సమస్య. దీనికి ఒక కొత్త పరిష్కారాన్ని కనిపెట్టారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన శాస్త్రవేత్తలు. మామూలుగా మన నోట్లో 1000 కోట్లకి పైగా బ్యాక్టీరియా ఉంటాయి. వాటిలో అటు మంచి చేసేవి, ఇటు చెడు చేసేవి రెండూ ఉంటాయి. చెడు చేసే వాటిలో స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ అనే బ్యాక్టీరియానే పిప్పి పళ్ళకి కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా పంటికి అంటుకుపోవడమే కాదు, ఒకదాని పక్కన ఒకటి ఓ హారంలా ఏర్పడి పాచిగా మారుతుంది. క్రమంగా అదే పిప్పి పన్నుకు దారితీస్తుంది. చెడు బ్యాక్టీరియా ఇలా పంటికి అంటుకుపోవడానికి, పాచిలా పేరుకుపోయి తమ సంఖ్య పెంచుకోవడానికి సాయం చేసే డిఎన్ఏని ఇటీవల కనిపెట్టారు పరిశోధకులు. ఈ డిఎన్ఏ మనకి మంచి చేసే స్ట్రెప్టోకాకస్ సాలివేరియస్ లాంటి బ్యాక్టీరియాకు లేకపోవటం వల్లే అవి చెడు బ్యాక్టీరియా పైన పోరాడలేకపోతున్నాయని పరిశోధకులు గ్రహించారు. మరి చెడు చేసే బ్యాక్టీరియాలోని ఆ డిఎన్ఏని మంచి చేసే బ్యాక్టీరియాకు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసి ఆ మేరకు ప్రయోగం నిర్వహించారు. మంచి ఫలితాలు కనిపించాయి. ఆ రకంగా నోటిలో మంచి బ్యాక్టీరియాను పెంచి చెడు వాటిని విజయవంతంగా తగ్గించగలిగారు. ఓ ప్రోబయాటిక్ పేస్టుతో జీవితంలో ఎన్నడూ పిప్పిపన్ను రాకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పెళ్లైన తర్వాత పిల్లల కోసం ఎదురుచూడటం సహజం. కానీ ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే,
గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటలలో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కులు కడుతూ ఉంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కడుపు పండే సూచనలేమీ కనిపించవు. వైద్య పరీక్షల్లో కూడా ఇద్దరిలో ఏ లోపమూ లేదని, శారీరకంగా అంతా బాగుందనే తేలుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పిలుస్తారు డాక్టర్లు. కారణం తెలియని ఇలాంటి సంతాన రాహిత్యం విషయంలో ఏం చెయ్యాలో, సంతాన సాఫల్యత కోసం ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే కారణం లేదు అని కాదు, మనకి కనిపించే కారణం లేదు అని. అలానే కనిపించని కారణాలు ఏముండొచ్చు? మొదటిగా అండం గురించి తీసుకుంటే మనం అన్నం విడుదలవుతుందో లేదో చూసుకుంటున్నాం, కానీ అన్నం క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్తో ఫర్టిలైజ్ అవ్వగలుగుతుందా లేదా అన్నది తెలియదు. అలానే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం, కానీ ట్యూబ్ అనేది మూవ్ అయితేనే అక్కడ ఫామ్ అయిన ఎంబ్రియో యూట్రస్లోకి వస్తుంది. సో ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉందో లేదో చూసుకోవట్లేదు. అండ్ గర్భసంచి లోపలికి పిండం వచ్చాక ఎప్పుడైనా ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మనది కాని దాన్ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఒకటి మాత్రం ఆ పిండం హాఫ్ హస్బెండ్ది హాఫ్ వైఫ్ది అయినా సరే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. సో వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే రిసెప్టివిటీలో, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ పిండం అనే దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అలానే పిండం లోపల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అండ్ వీర్య కణాల కౌంట్, కదలికలు అన్నీ చూస్తున్నాం, కానీ దాని లోపల డిఎన్ఏ ఎలా ప్యాక్ అయ్యి ఉంది, ఇవన్నీ అలా మనకు కనిపించవు. అలానే స్పర్మ్ యొక్క జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనకి బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్లో తెలియదు అనమాట. సో ఇలా మనకి తెలియని కారణాలు చాలా ఉండొచ్చు. అవన్నిటి వల్లను కూడా ప్రెగ్నెన్సీ రాకపోయి ఉండొచ్చు అనమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటే పిల్లలు పుట్టరు అని కాదు, మనకి బేసిక్ ఫర్టిలిటీ టెస్టులు నార్మల్గా ఉన్నాయనే అర్థం. కానీ కారణాలు ఇంకా లోపల చాలా ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే, వీళ్ళకి మిగతా ఫ్యాక్టర్స్ని అసెస్ చేసుకుంటాం. అంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, వీళ్ళ ఏజ్ ఎలా ఉంది అన్నీ చూసుకుని వీళ్ళకి ఫస్ట్ మనం ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తామన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న దంపతులకి ఫస్ట్ మనం రికమెండ్ చేసే ట్రీట్మెంట్ IUI, అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది చేయడం వల్ల నార్మల్గా వీర్య కణాలు ఇక్కడ డిపాజిట్ అయ్యేవి మనం గర్భసంచి లోపల దగ్గరగా పెడుతున్నాం కాబట్టి ఈ వీర్య కణాలు అండాశయం నుంచి విడుదలైన ఎగ్కి అతి చేరువలో ఉంటాయి. అండ్ ఎగ్ రిలీజ్ అయిన టైంలో పెడుతున్నాం కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుందన్నమాట. న్యాచురల్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రానప్పుడు, అంటే వీళ్ళకి 0% ఛాన్స్ ఉంటే మనం IUI పద్ధతి ద్వారా దాన్ని 10 నుంచి 15% వరకు పెంచుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ఒక 3 సైకిల్స్ వరకు ట్రై చేస్తే సక్సెస్ రేట్ అనేది 30% వరకు ఉంటుంది. కానీ ఈ ట్రీట్మెంట్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, అంటే ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ చేస్తూ మనం ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నీళ్ల విరోచనాలు చూడటానికి చిన్న సమస్యగానే కనిపిస్తుంది. చికిత్స తీసుకోకపోయినా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఇంటి చిట్కాలే సరిపోవచ్చు. అలాగని నిర్లక్ష్యం చేయలేం. విరోచనాలు తీవ్రమైతే ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందిని బలి తీసుకుంటుందని అంచనా. 5 ఏళ్లలోపు చిన్నారులకైతే విరోచనాలు మరింత ప్రమాదకరం. ప్రధానంగా ఆహారం, నీరు కలుషితం కావటం వల్ల తలెత్తే డయేరియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతారు నిపుణులు. ఒంటికి గండి కొట్టి మనిషిని మృత్యు ముఖానికి తీసుకెళ్లే డయేరియా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, పెద్దల్లో నీళ్ల విరేచనాలకు కారణాలేంటి? పిల్లలు అయితే రోటా వైరస్ ప్రధాన కారణంగా ఉంటుంది. పెద్దల్లో అయితే నోరో వైరస్ అనేది కామన్గా మనకి వైరల్ ద్వారా వచ్చే డయేరియా చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే అయితే ఈకోలై, సైజెల్లా, తర్వాత విబ్రియో, సాల్మోనెల్లా ఇవన్నీ కూడా మనకి డయేరియా కారణం చేస్తుంటాయి. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అయినట్లయితే ఎంటైమో హిస్టోలైటికమ్, తర్వాత క్రిప్టోస్పోడియం,
ఇవన్నీ కూడా మనకి డైరియా కాజ్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే కారణాలు, వచ్చే డైరియా. ఇవన్నీ మోస్ట్లీ ఎక్యూట్ డైరియా అనేది కలుగజేస్తుంటాయి. అదేవిధంగా క్రానిక్ డైరియా అని అంటే డైరియా అనేది నాన్ ఇన్ఫెక్షన్స్ కారణాల వల్ల డైరియా వస్తుంది. ఇక్కడ కారణాలు చూసుకున్నట్లయితే ఫుడ్ ద్వారా ఎక్కువ, అంటే ఫుడ్ మనకు టాలరేట్ చేయటం వల్ల, అంటే దీంట్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల, గ్లూటిన్ సెన్సిటివిటీతో మనకు మోషన్స్ అవుతుంటాయి. అదేవిధంగా హై ఫ్యాట్ డైట్ తీసుకోవటం వల్ల కూడా మనకి లూజ్ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. తర్వాత మన స్వీట్నెస్ యూజ్ చేస్తుంటాము, ఇది తీయగా ఉంటే ఎందుకని స్వీట్ గురించి, అవి సుక్రోజ్ కానీ మైనోజ్ కానీ వీటి వల్ల కూడా మనకి డయేరియా అనేది వస్తుంటుంది. ఇవే కాకుండా మోటిలిటీ డిజార్డర్స్ అయినటువంటి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, వీటిలో పెరిస్టాల్సిక్ మూమెంట్ ఎక్కువ మోటిలిటీ ఉండటం, డయాబెటిక్ న్యూరోపతిలో కూడా మోషన్స్ అనేవి దీని వల్ల వచ్చేస్తుంటాయి. అదర్ కారణాలు తీసుకున్నట్లయితే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు, వీటిలో అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్సర్ డిసీజ్, వీటిల్లో కూడా డయేరియా రావటం, వీటిలో మోషన్ బ్లడ్తో కూడినటువంటి మోషన్స్ రావడం జరుగుతుంటుంది. ఇవి కాకుండా డ్రగ్స్ వల్ల కూడా మనకి మోషన్స్ అవుతుంటాయి. ఈ యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్ కానీ డాక్సిసైక్లిన్ కానివ్వండి, తర్వాత క్యాన్సర్ డ్రగ్స్, తర్వాత ఎంటాసిడ్స్ ఏవైతే మెగ్నీషియంతో కలిపినాయో వాటితో కూడా మనకు డైరియా చూస్తుంటాం. గౌట్కి వాడే కాల్చిసిన్ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కూడా మనకు కామన్గా డైరియా అనేది చూస్తుంటాం. డయాబెటిక్ పేషెంట్స్లలో కామన్గా వాడే డ్రగ్ చీపెస్ట్, ది బెస్ట్ డ్రగ్ మెట్ఫార్మిన్, దాంతో కూడా మనకు డైరియా అనేది కామన్గా చూస్తుంటాం. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ డైరియా చూసినట్టయితే క్రానిక్ ఇన్ఫెక్షన్స్లలో, క్రానిక్ డైరియాలో నాన్ ఇన్ఫెక్షన్స్ కారణాలైనటువంటి ఫుడ్ ఎలర్జీ, తర్వాత ఫుడ్ ఇంటాలరెన్స్, మోటిలిటీ డిజార్డర్స్, తర్వాత ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, తర్వాత డ్రగ్స్, తర్వాత ఫుడ్ ఎలర్జీ కూడా మనకి డయేరియాని కాజ్ చేస్తాయి. నీళ్ల విరేచనాలు ఎందుకు ప్రమాదకరం? ఈ డయేరియా వల్ల మనకి బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఇంటేక్ అనేది తక్కువైపోయి బయటికి పోయే ఫ్లూయిడ్ ఎక్కువైపోయి ఇంబ్యాలెన్స్ వచ్చేసి బాడీ అంతా డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల నిస్సత్తువ రావటము, తర్వాత హెడేక్ రావటము, మనకు కదలలేని పరిస్థితికి రావటము, హార్ట్ బీట్ పెరగటము, హెడేక్ రావటము, తర్వాత బీపీ లో అయిపోయి పల్స్ అనేది అధిక అవ్వటము, యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరగటము, ఐస్ కూడా సంఖ్యలాగా అయిపోవటము. సో ఇవన్నీ కూడా మనకి డిహైడ్రేషన్ డెవలప్ అయ్యి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ డిహైడ్రేషన్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా, సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో కావున ఎక్కువ టైమ్స్ అవుతున్నాయి, ఎక్కువ వాటర్ లీక్ అవుతుంది, అంటే రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం కేర్ తీసుకోవాలి. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇంట్లో ఎవరికైనా విరోచనలు అవుతున్నప్పుడు, డైరియా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిగతా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ విరోచనాలు అనేవి ప్రధానంగా ఫీకోవరల్ ద్వారా అంటే స్ప్రెడ్ అవుతుంటాయి. కాబట్టి హైజీనిక్ మెయింటైన్ చేస్తుండాలి. వాటర్ కూడా కాచి చల్లార్చి తాగాలి. వెజిటబుల్స్ బాగా శుభ్రంగా, బయట నుంచి వచ్చే వెజిటబుల్స్ శుభ్రంగా కడిగి వంట చేయాలి. మోషన్కి వెళ్ళిన తర్వాత శుభ్రంగా సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తినే ముందు కూడా మనం హ్యాండ్ వాష్ చేసేసుకొని తర్వాత హ్యాండ్ వాష్ చేయడం ద్వారా మనం ఈ డైరియాని అధిగమించవచ్చు. అయితే మనం తీసుకునే ఫుడ్, బయట ఫుడ్ అనేవి తీసుకోకుండా ఉండాలన్నమాట. బయట కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం వల్ల మన డైరియా రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓఆర్ఎస్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలి? డయేరియా పేషెంట్స్కి ఎక్కువ మోషన్స్ అవటం వల్ల మన బాడీలో ఉండేటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవటం వల్ల బాడీ డిహైడ్రేషన్కి గురవుతుంది. సో దీంతోపాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంటుంది. కాబట్టి వీటిని రీప్లేనిష్ చేసేందుకు మనం వాటరు, సాల్ట్, షుగర్ ఈ మూడింటి మిశ్రమంతో ఓఆర్ఎస్ని తయారు చేస్తాము. ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. 1 లీటరు ప్లెయిన్ క్లీన్ కూల్ వాటర్తో 6 టీ స్పూన్స్ షుగరు, 1/2 టీ స్పూన్తో సాల్ట్, ఇవన్నిటిని మిక్స్ చేయడం ద్వారా మనకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఒకేసారి తాగకుండా కొద్దిగా సిప్గా తాగుతుండటం వల్ల బాడీలో ఇరిటేషన్ అని తగ్గించుకుంటూ మన బాడీలో ఉన్నటువంటి అంటే వాటిని రీప్లేనిష్, లవణాలు కూడా రీప్లేనిష్ చేసుకోవచ్చు. అయితే మనం తీసుకునేటువంటి సాల్ట్, తర్వాత షుగర్, ఈ రెండు కూడా మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీని, ఇంటెస్టైనల్ కెపాసిటీని పెంచుతాయి. అంటే మనకు తీసుకున్నటువంటి ఫుడ్ కానీ, విటమిన్లు కానీ, మినరల్స్ కానీ అనేవి మన బాడీ ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ పెంచుతుంటాయి. సో ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని, డిహైడ్రేషన్ ఎదుర్కోవచ్చు. విరేచనాలు అవుతున్నప్పుడు సొంతంగా మందులు కొని వాడొచ్చా? ఏ డిసీజ్కైనా ఒక కారణం అనేది ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది, అది బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరల్ వల్ల వచ్చిందా, ఫంగల్ వల్ల వచ్చిందా, లేకపోతే నాన్ ఇన్ఫెక్షన్స్ కాల్స్ వల్ల వస్తుందా, మనకి వీటి వల్ల చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మెడికేషన్స్ వాడుతున్నారు అనుకోండి, యాంటీబయాటిక్స్ వాడుతున్నా, తర్వాత షుగర్ మెడికేషన్ వాడుతున్నా, ఎంటాసిడ్స్ వాడుతున్నా, వీటి వల్ల మోషన్స్ అవుతుంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళేసి నాకు మోషన్స్ అవుతున్నాయి అంటే కామన్గా మెడికల్ షాప్ వాళ్ళు యాంటీబయాటిక్స్ అవి ఇస్తుంటారు. మనం వాడేదేమో ట్రీట్మెంట్ తీసుకున్నది ఒకవైపు, వాడే కారణమో వేరే ఉంటుంది. ఇలాంటి కండిషన్లో బాడీకి సీరియస్గా
అవటం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కౌంటర్ మెడికేషన్ అనేది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. డాక్టర్ల సలహా మేరకే టాబ్లెట్ వాడుతుండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, మనకు ఎందుకు వస్తుంది, కారణం ఏంటి, వైరల్ ఉంది, బ్యాక్టీరియల్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, నాన్ ఇన్ఫెక్షన్ ఉంది, గట్ డిజార్డర్ ఉంది, మోటివ్ డిజార్డర్ ఉందా, మెడికేషన్తో వస్తాయి, ఇవన్నీ హిస్టరీ తీసుకుంటారు. సో ఈ విధంగా మనకి కారణం ఏంటి తెలుసుకొని ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి కౌంటర్ మెడికేషన్ వాడకపోవటమే మంచిది. నీళ్ల విరేచనాలకు చికిత్స ఎలా ఉంటుంది? డయేరియా పేషెంట్స్ కనుక మన దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు తీసుకునే హిస్టరీ తీసుకుంటాం. బయటికి ఫుడ్ ఏమైనా తీసుకున్నారా, కంటామినేటెడ్ ఫుడ్కి ఏమైనా ఎక్స్పోజ్ అయినారా, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా స్టూల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల ఎంటోమైస్టోలైట్గా సిస్ట్లు ఏమైనా ఉన్నాయో చేస్తారనమాట. అదేవిధంగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు సోడియం పొటాషియం యూజువల్లీ వీటి ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంటుంది. వీటితో చూసుకోవచ్చు, అంటే వాటికి కాంప్లికేషన్స్లో. తర్వాత మనకి ఫీవర్ వస్తుందంటే సాల్మోనెల్లా టైఫాయిడ్ ఫీవర్లో కూడా మనకి ఫీవర్తో పాటు మోషన్స్ అవుతుంటాయి అన్నమాట. వీటిల్లో యాంటీజెన్ టెస్ట్ చేయటము, వీటి బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనం వీటిని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ప్రధానంగా ఇంట్లో ఉన్నట్లయితే మనం ఓఆర్ఎస్ తీసుకోవడం ద్వారా, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవడం ద్వారా, కోకోనట్ కావచ్చు, తర్వాత సలాడ్స్ కావచ్చు, తర్వాత మన జావాలు కావచ్చు, ఇవి తీసుకోవడం ద్వారా మనకు బాడీలో వాటర్ కంటెంట్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇటువంటి లోషన్స్ వల్ల, అంటే వాటర్ వల్ల కానివ్వండి, కోకోనట్ వాటర్ వల్ల, వీటి వల్ల జ్యూసెస్ వల్ల కూడా బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, బీపీ తగ్గి పల్స్ రేట్ పెరిగే అవకాశాలు ఉండి సీరియస్ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కండిషన్లో డాక్టర్ పర్యవేక్షణలో వెళ్ళాలి. తర్వాత యూజువల్లీ పేషెంట్స్ కనుక నార్మల్గా ఉన్నారు, డయేరియా ఉంది అని అంటే మాత్రం ట్యాబ్లెట్లతో ఓఫ్లాక్సిన్ కానివ్వండి, సిఫ్రోఫ్లాక్ససిన్, థానిడజోల్, మెట్రోజిల్ ట్యాబ్లెట్ వాడటం ద్వారా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా సివియర్గా ఉన్నట్లయితే మనకి అడ్మిట్ అయిపోయి ఐవి యాంటీబయాటిక్స్, ఆర్ఎల్ నార్మల్ సెలైన్ ద్వారా మనకి రీహైడ్రేషన్ చేసుకోవచ్చు. నీళ్ల విరేచనాల్ని నిర్లక్ష్యం చేస్తే అవి నెమ్మదిగా ఒంట్లో నీటిని, లవణాల్ని తోడేస్తూ వస్తాయి. మనిషిని నీరసింపచేస్తూ చివరికి మృత్యుముఖానికి చేరవేస్తాయి. కాబట్టి విరేచనాలు అవుతున్నప్పుడు తరచూ ఓఆర్ఎస్ ద్రావణాన్ని తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. విరేచనాలు ఎంతకీ తగ్గినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం పొందాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. సైనసైటిస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నీళ్లలో కాస్త వేపాకు వేసి బాగా మరిగించి నిత్యం ముఖానికి ఆవిరి పట్టండి. సైనస్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.